వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు వీడియోలో జెన్కో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి కొంచెం నేను బ్రిడ్జ్ మీద ఉన్నాను కదా, వైబ్రేషన్ ఉంది. సో కెమెరా ఊగుతూ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో జెన్కో ట్రాన్స్కో స్టూడెంట్స్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నోటిఫికేషన్ రావడం వల్ల 2020 పాస్అవుట్స్, 2017 పాస్అవుట్స్ కూడా నన్ను మెసేజ్ చేసి అడుగుతున్నారు, సార్ ఇప్పుడు ప్రిపేర్ అయితే క్రాక్ చేయగలమా, నాకు కోర్తో టచ్ పోయింది అయినా సరే నేను ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయగలనా సార్ అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకోసం ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు అసలు బేసిక్ ఎలక్ట్రికల్ వెనకాల ఫెర్రీ వెళ్తుంది చూడొచ్చు. మీకు బేసిక్ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా సరే మీరు క్రాక్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్. కావాల్సింది ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ అనేవి ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఆల్రెడీ నాలెడ్జ్ ఉండాల్సిన పనేం లేదు. ఫండమెంటల్స్ అంటే ఏంటి? బేసిక్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది, దీనికి ఒక పిల్లర్ బేసిక్ ఉంటుంది కదా, బేస్మెంట్ ఉంటుంది కదా. అట్లాగే మీ మొత్తం ఇంజనీరింగ్ ప్రిపరేషన్కి ఈ జెన్కో ఎగ్జామ్ రాసిన, ట్రాన్స్కో రాసిన, డిస్కమ్ రాసిన, గేట్ రాసిన ఫండమెంటల్ పిల్లర్ అనేది నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో ఆ రోజున మీకు మిగతా సబ్జెక్ట్స్ చదివే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ రాకుండా మిగతా సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారో ఆ రోజు మీకు ఏమనిపిస్తుంది అంటే, చదువుతూ ఉంటారు, ఎక్కడో చిన్న డిస్కనెక్షన్ ఉంటుంది, నాకు ఇది రాదేమో అనేసి మధ్యలో ఎక్కడో వదిలేస్తారు. సో భయాలు ఏమన్నా ఉంటే వదిలేయండి. 3.5 months ఆర్ 4 months ఈజ్ ఎ గుడ్ ఇనఫ్ టైం. మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ట్రాన్స్కో నోటిఫికేషన్ అయ్యాక జెన్కో ఉంటుంది, తర్వాత డిస్కమ్స్ ఉంటాయి. ఆ గ్యాప్లో మీరు ఏదో ఒక టైంకి టాప్ అయిపోతారు. సో బిలీవ్ ఇన్ మీ, 2.5 months అనేది మీరు ఫుల్లెస్ట్ ఎఫర్ట్ ఇవ్వగలిగితే జీరో నాలెడ్జ్ నుంచి మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు వెళ్ళగలుగుతారు. అందులో 1% కూడా డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ యూ నీడ్ టు డూ ఈజ్, మీ సైడ్ నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ ఉండాలి. మీ సైడ్ నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ లేకుండా మీరేదో కన్సిస్టెన్సీ లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఫుల్ నాలెడ్జ్ ఉన్నా, జీరో నాలెడ్జ్ ఉన్నా మీరైతే సక్సెస్ కారు. నేను చెప్పేస్తున్నాను. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఒక రోజులో మీరు ఎంత టైం ఇవ్వగలరు. ఎంత టైం ఇవ్వగలిగితే అంత టైం మ్యాక్సిమం దీని మీదే పెట్టండి. ఇదే మన లైఫ్లో నేను అచీవ్ చేయాల్సింది ఇది తప్ప ఇంకేం లేదు అన్నంత కసిగా కష్టపడండి. ఫ్యామిలీ ఉన్నా సరే, మీరు మ్యారేజ్ అయిపోయినా సరే, జాబ్కి వెళ్తున్నా సరే, ఏదోలాగా టైం అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని టైం సేవింగ్ టెక్నిక్స్ చెప్తాను మీకు. మీరు ఒకవేళ 6 hours ఆఫ్ క్లాస్ అటెండ్ కాలేనప్పుడు రికార్డెడ్ వీడియోస్ని ఏం చేయొచ్చు అంటే, 1.5x స్పీడ్లో చూస్తే అది 4 hours కంప్లీట్ అయిపోతుంది. కొన్ని లెక్చర్స్ మీరు ఏదైనా సబ్జెక్ట్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి ఏం చేయొచ్చు అంటే, మొత్తం వీడియో వినకుండా పీడిఎఫ్ నుంచి చదివి కూడా అర్థం చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఫండమెంటల్స్ ఫస్ట్ స్ట్రాంగ్గా చేసుకోండి. సో ఫండమెంటల్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఇప్పుడు వరకు అసలు ఎలక్ట్రికల్ మొత్తం టచ్ పోయింది. అసలు బీటెక్ ఏదో కాలేజ్లో పాస్ అవుతాం అంతే, ఎలా పాస్ అవుతారో నాకు కూడా తెలుసు కాబట్టి పాస్ అయ్యాం. మాకు ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే, మీకు డౌట్ ఉంటే నేను చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం వైబ్రేట్ అవుతుంది, నా నెట్వర్క్స్ కోర్స్ తీసుకొని చూడండి, లేదా యూట్యూబ్లో కూడా నా నెట్వర్క్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చదవండి. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ రాకుండా మీరు ప్రిపరేషన్ చేసినంతసేపు ఎప్పుడూ ఏదో ఒక భయం మీలో ఉంటూనే ఉంటుంది, మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగదు. సో ఫస్ట్ నేను చెప్పేది వినండి క్లియర్గా. కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? నెట్వర్క్ ఎనాలిసిస్ స్ట్రాంగ్ అవ్వండి. మీరు యూట్యూబ్ నుంచి అవుతారా, లేదా నా కోర్స్ జస్ట్ 1000 రూపాయలు కూడా మన యాప్లో నెట్వర్క్ ఎనాలిసిస్ కోర్స్ ఉంది, కావాలంటే నాకు మెసేజ్ చేయండి 9705861166. ఫస్ట్ అది విని మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక నా దగ్గర ఫుల్ కోర్స్ తీసుకోండి. నేను ఆ కన్వర్షన్ కూడా మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. సో మీరు చేయాల్సిన దాంట్లో ఫస్ట్ దానికి సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఫస్ట్ సబ్జెక్ట్ చాలా క్రూషియల్. ఫస్ట్ 15 days, ఫస్ట్ 25 daysలో మీరు రోజుకి ఎంత టైం ఇవ్వగలరో అంతే పెట్టుకోండి. మీరు ఇవ్వలేని టైంని మీరు ఎజ్యూమ్ చేసుకుని టైం టేబుల్లో పెట్టుకుని అది సరిగ్గా చేయకపోతే ఏమవుతుందంటే మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఎప్పుడైతే రోజు ఇనీషియల్ డేస్ చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఇనీషియల్గా డైలీ 2 hours టార్గెట్ పెట్టుకోండి. 1 week మన టైం టేబుల్ కూడా మేము అలాగే ప్లాన్ చేస్తాం. ఫస్ట్ 1 week 2 hours పెడదాం, తర్వాత 4-6 hours పెంచుదాం అన్నట్టుగా. అట్లాగే మీరు ఫస్ట్ వీక్ 2 hours a day టార్గెట్ పెట్టుకోండి. జస్ట్ ఒక లెక్చరే వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మన గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఇనీషియల్గా ఎక్కువ చదివేసి తర్వాత సరిగ్గా చదవలేకపోతున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడైతే మీరు అనుకున్న టైం టేబుల్ మీరు ప్రిపేర్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ పోతుంది. మీరు కన్సిస్టెంట్గా లేనప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ పోతుంది. ఇది అవాయిడ్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఆ స్ట్రాటజీ చెప్తున్నాను ఈరోజు. ఫస్ట్ 2 hours a day పెట్టుకోండి టార్గెట్. మీ టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ చేసే టార్గెటే కదా. మీరు జాబ్ గోయర్స్ అయితే నేను చెప్తున్నాను, సీరియస్గా వినండి. మార్నింగ్ టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా చేయాలనుకుంటే జాబ్కి వెళ్ళకముందే మార్నింగ్ ఒక 2-3 hours దానికోసమే స్పెండ్ చేసి టైం
కంప్లీట్ చేసేయండి. ఈవినింగ్ వచ్చాక మనకి నెంబర్ ఆఫ్ డైవర్షన్స్ ఉంటాయి. ఈవినింగ్ మనం చేద్దాం అనుకున్నా చేయలేము. ఆఫీస్ వర్క్ అయిపోవడానికి లేట్ అవ్వడము, ఇంటికి వచ్చాక ఫ్యామిలీ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లం మనకి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఈవినింగ్. మార్నింగ్ అనేది ఎవరు డిస్టర్బ్ చేయలేని టైం. మార్నింగ్ మీరు నిద్రపోవడం తప్ప మిగతా ఏది డిస్టర్బ్ కాదు. ఒక్కసారి మార్నింగ్ మనం లేవగలిగితే మన పని చేసేసినట్టే, మన ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో 1 వీక్ ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోండి. 1 వీక్ టార్గెట్ పెట్టుకోండి. ఈ 1 వీక్ ఎవ్రీడే 2 అవర్స్ నేను నెట్వర్క్ అనాలిసిస్ చదువుతాను అని అనుకోండి. ఇది ఎవరికి చెప్తున్నాను? జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి. 1 వీక్లో మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వకపోతే నన్ను అడగండి. ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే బేసిక్ స్ట్రాంగ్ ఉంటాయో మనకి కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. నేను కూడా నా గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో నేను ఒక టైర్ 3 కాలేజ్లో వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను ఇలాంటి ఇష్యూయే ఫేస్ చేశాను. ఎలాంటి అంటే నాకు ఒక భయం ఉండేది. నేను నార్మల్ కాలేజ్ నుంచి మిగతా వాళ్ళ యూనివర్సిటీస్ నుంచి చదువుతారు, వాళ్ళు అచీవ్ చేయగలరు, నేను చేయగలనా లేదా అనేది. కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డప్ అవుతుంది? మనం చదువుతూ ఉండే కొద్దీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మొదలు పెడతాం. ఓకే, నేను డెవలప్ అవుతున్నాను, నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో మీరు సక్సెస్ అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. సో టేక్ 1 వీక్ ఛాలెంజింగ్ టైం. రైట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ టేక్ డైలీ 2 అవర్స్ ఆఫ్ టైం. గివ్ యువర్ బెస్ట్ ఫర్ ద నెట్వర్క్ అనాలిసిస్. మీరు 3 అవర్స్ ఇవ్వగలిగితే 1 అవర్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. మీరు 1 వీక్ తర్వాత మిమ్మల్ని మీతో కంపేర్ చేసుకోండి. ఎస్, నేను ఇంప్రూవ్ అయ్యాను, ఇదివరకు కంటే ఇప్పుడు బాగా చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందంటే యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్. సో ఇదే పాయింట్తో పెట్టుకోండి. సో మీరు జీరో నుంచి స్టార్ట్ అయినా నన్ను బిలీవ్ చేయండి, మీరు సక్సెస్ కాగలరు మీరు కన్సిస్టెంట్గా ఉంటే. ఎప్పటి నుంచో చదివిసిన వాళ్ళు చాలామంది ఉంటారని భయాలు మీ మైండ్లోంచి తీసేయండి. ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామినేషన్ ముందు 3-4 మంత్స్ ఎవరు బాగా చదువుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ముందు నుంచి చదివిన వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ముందు నుంచి చదివిన వాళ్ళు ఎంతమంది కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలుసా? వాళ్ళందరూ ఇంటెలిజెంట్స్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నిజంగా వాళ్ళ కోచింగ్ సరిగ్గా కంప్లీట్ చేశారని మీరు అనుకుంటున్నారా? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆల్వేస్ దేర్, యూనో. కాబట్టి మీరు కాంపిటీషన్ చూసి భయపడద్దు. వేరే వాళ్ళు ఎవరికో బాగా నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి లేదనేసి భయపడద్దు. మీరు కూడా అచీవ్ చేయొచ్చు. సబ్జెక్ట్ అనేది ఏమి రాకెట్ సైన్స్ కాదు, ఎవరు అచీవ్ చేయలేనిది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పాయింట్లో జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. ఎండ్ ఆఫ్ ది డే ఓకే, మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేదు, ఏమైనా నష్టం జరుగుతుందా? మీరు సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న సబ్జెక్ట్ ఇక్కడ కాకపోతే ఇంకొక చోట పనిచేస్తుంది. అసలు భయపడాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తున్నారు? హార్డ్లీ మీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక 3-4 మంత్స్ మీ ఎంజాయ్మెంట్స్, మీకు సంబంధించినవి అన్నీ వదిలేసుకుని ఒక ట్రైల్ ఇద్దాం అనుకుంటున్నారు. ప్రతి ట్రై సక్సెస్ అవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? అవుతుందని. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సక్సెస్ కోసం భయపడతారో అప్పుడే ఇవన్నీ వచ్చేస్తాయి. సక్సెస్ కోసం ఆలోచించకండి, మీ వర్క్ని ఎంజాయ్ చేయండి. నేను వర్క్ బాగా చేయాలి, మొబైల్ పడిపోయేదే ఆపా. నేను నా వర్క్ బాగా చేయాలి అని ఫిక్స్ అవ్వండి. దట్స్ ఇట్. మీరు అది సీరియస్గా ఫిక్స్ అయితే మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఏ పనైనా చేసేటప్పుడు మీరు ఎండ్ రిజల్ట్ని ఎప్పుడు చూడకండి. కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి సార్, నాకు ర్యాంక్ రావాలి సార్, వస్తుందా లేదా అని భయంగా ఉంది సార్, అసలు ఏమొద్దు. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని అనుకోండి, సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తానని అనుకోండి. జీరో నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. నేను ఎంతోమంది బీటెక్లో ఈవెన్ ఫస్ట్ క్లాస్ కూడా లేకుండా బ్యాక్లాగ్స్తో పాస్ అయ్యి తర్వాత గేట్ కానీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కానీ క్రాక్ చేసిన వాళ్ళని చూశాను. ఎండ్ ఆఫ్ ది డే మనకి కాలేజ్ టైంలో సరిగ్గా కోచింగో గైడెన్సో లేక మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయాం. ఈరోజు మనకు ఆ అవకాశం ఉంది, ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈరోజు మనకు అవకాశం వచ్చింది, నేర్చుకుంటాం. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్, దెర్ ఇస్ నో గ్యాప్ లిమిట్. మీరు 2010లో బీటెక్ పాస్ అయినా సరే ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేసి మీరు నేర్చుకోగలరు. బిలీవ్ ఇన్ మీ. డోంట్ ఓవర్ థింక్ చేసేసి ఇదేదో అవ్వదు, ఇది అవ్వదు, ఇది మనం చేయలేమేమో అనేసి భయపడాల్సిన పని లేదు. సబ్జెక్ట్ అంటేనే భయం ఉన్న వాళ్ళైనా సరే నన్ను నమ్మండి, నా క్లాసెస్ చూడండి, నెట్వర్క్ అనాలిసిస్. మీరు నా క్లాసెస్ విన్న తర్వాత నెట్వర్క్స్ ఇన్ని రోజులు ఈ సబ్జెక్ట్ కోసం ఎంత భయపడ్డానా అని అనిపిస్తుంది. ఒక్కసారి నేను నెట్వర్క్స్ గురించి ఎందుకు ఇన్నిసార్లు పిచ్ చేస్తున్నానంటే, ఒక్కసారి మీరు నెట్వర్క్స్లో కాన్ఫిడెన్స్ అయిపోయాక మిగతా సబ్జెక్ట్స్ అన్ని మనకి చాలా ఫ్రీగా ఈజీగా నేర్చుకుంటారు. అంటే ఫండమెంటల్ అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది, ఫండమెంటల్ అనేది మీకు ఫ్రీనెస్ ఇచ్చేస్తుంది. తర్వాత ఎన్లాగ్ చేయాలన్నా, డిజిటల్ చేయాలన్నా, ఏదైనా సరే మీకు ఒక్క సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వచ్చే కాన్ఫిడెన్సే వేరు. సో అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి మీద వేసుకోకుండా ఒక సబ్జెక్ట్ పట్టుకోండి, 1 వీక్ ట్రైల్ చేయండి, సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో మీరు ఫుల్ కోచింగ్ తీసుకుంటారంటే మన నెక్స్ట్ లెవెల్లో అవైలబుల్గా ఉంది 40% ఆఫ్తో. ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే నేను 50% కూడా ఇస్తాను. నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు 9705861166కి. 50% ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 40 కోడ్తో 40% ఆఫ్ అయితే ఉంది. మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకుని టెస్ట్ చేసుకోవాలనుకున్న నెట్వర్క్స్ రెడీగా ఉంది. టెస్ట్ చేసుకోండి, చూడండి, అప్పుడే మీకు నమ్మకం వస్తేనే తీసుకోండి. మన దగ్గర మనం టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మన క్లాసెస్లో ఫ్రీగా ఇస్తున్నాం. మన టెస్ట్ సిరీస్ అందరికంటే డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే మన దగ్గర టీచర్సే టెస్ట్ సిరీస్ చేస్తున్నారు. ప్రతి క్లాస్కి
క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తున్నాం మనం. ప్రతి వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మనం రూల్ ఆఫ్ థంబ్గా పెట్టుకున్నాం. సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ పెడతాము, టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడతాము. దాంతోపాటు మిక్స్డ్ సబ్జెక్ట్స్, మాక్ టెస్ట్ అన్నీ మన కోర్సులో ఫ్రీగా ఇంటిగ్రేట్ చేయడానికి మనం దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం. మన దగ్గర ఉన్న 4 టీచర్స్, విష్ణు సార్, సురేంద్ర సార్, నేను, భాను సార్ అందరం కలిసి ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ రాసుకోవాలని ఫిక్స్ అయ్యాం. టీచర్ క్వశ్చన్ రాస్తే ఎలా ఉంటుందంటే మీ కాన్సెప్ట్స్ క్లియర్ చేస్తారు, అంటే మీకు మంచి రివిజన్ అయిపోతుంది. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉండాలని ఫిక్స్ అయ్యామంటే పీవైక్యూస్ కవర్ అయ్యేలా ఉండాలి, పీవైక్యూస్ మోడల్లో ఉండాలి, క్లాస్ మోడల్లో ఉండాలని ఫిక్స్ అయ్యి డిజైన్ చేసాం. సో ప్రాక్టీస్కి కానీ దేనికి మీకు లోటు లేకుండా ప్రిపరేషన్ అయ్యేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక భయం ఏంటంటే కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అయితే ఏమవుతాయి అన్ని తర్వాత ఫస్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోండి. మిగతా సబ్జెక్ట్స్ కూడా స్ట్రాటజీ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఒక సర్క్యులర్ కూడా తిరుగుతుంది కదా, డ్రాఫ్ట్ అని చెప్పేసి, అందులో కొన్ని సివిల్ ఇంజనీరింగ్ టాపిక్స్ ఈసీ బేసిక్స్ పెట్టారని చెప్పేసి 60 మార్క్స్కేమో కోర్ ఉంటుంది, 40 మార్క్స్కేమో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒక న్యూస్ ఏదైతే వచ్చిందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే అన్నిటికీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను ఆల్రెడీ జెన్యూన్గా ఒక వీడియో చేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఉన్నా సరే బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. సో అయిపోయింది ఈ వీడియో ఎంతటితో. సో ఎవరికైనా కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి ఉంటే బిలీవ్ మీ, యూ కెన్ క్రాక్ ఇట్. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఏం పెట్టుకోకండి, మీరు క్రాక్ చేయగలరు, 100% క్రాక్ చేయగలరు. సో బ్యాక్గ్రౌండ్ చూస్తారా, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ చూసినట్టునే నాకు మీతో షేర్ చేసుకోవాలి, మీకు వీడియో చేయాలనిపించింది. నాకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదంతా లేక్, ఎలిజబెత్ క్వే అని ఫెరీ స్టేషన్ ఇది. నేను ఇందులో ట్రావెల్ చేసి నేను ఐలాండ్కి వెళ్ళా. ఇది బ్యాక్గ్రౌండ్. See you all guys with new video. సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ లెవెల్. మన దగ్గర కంటెంట్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. పెయిడ్ క్లాసెస్లో ఎవరైనా సరే గేట్కి ప్రిపేర్ అవుతున్నా, జెన్కో ట్రాన్స్కో ప్రిపేర్ అవుతున్నా, మన క్లాసెస్ అన్నీ తెలుగులోనే టాప్ టీచర్స్ వచ్చి టీచ్ చేస్తారు. ప్రతి సబ్జెక్టు ఒక 100 times 200 times టీచ్ చేసిన టీచరే వచ్చి మన దగ్గర టీచ్ చేస్తారు. ప్రతి వీడియోలో ప్రమోషన్ అయితే చేస్తాను నేను. మీకు కావాల్సిన కంటెంట్ తీసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటే ప్రమోషన్తో పని లేదు అని అనుకుంటే ఆ పార్ట్ని స్కిప్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి నా గురించి నేను చెప్పుకోకపోతే ఈ వీడియోలో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి మన ఛానల్ గురించి కానీ మన ఇనిషియేటివ్స్ గురించి కానీ తెలియదు కదా. సో ప్రతి వీడియోలోనే నాకు ఇది తప్పదు, నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏం ప్రమోట్ చేస్తాం ప్రతి వీడియోలో అని చెప్పి. కానీ కొత్త స్టూడెంట్స్కి అది తెలియాలంటే నేనే కదా, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ మై ఛానల్. సో నేనే ప్రతిరోజు ప్రమోట్ చేసుకోవాలి. మనం ఏం సెలబ్రిటీస్ని తీసుకొచ్చి యాడ్స్ ఇవ్వలేము కదా. సో ప్రతి వీడియోలోనే నేనైతే మన ఛానల్ గురించి కానీ ప్రమోట్ చేస్తాను, మన పెయిడ్ ఇనిషియేటివ్స్ గురించి కూడా ప్రమోట్ చేస్తాను. ఎవరైనా గేట్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన దగ్గర మాత్రమే ఉన్నది ఏంటి, తెలుగులో క్లాసెస్ చెప్పించడం, టాప్ టీచర్స్తో చెప్పించడం. మంచిగా ఎంతోమంది ఫీడ్బ్యాక్ వింటుంటే హ్యాపీగా అనిపిస్తుంది, సార్ తెలుగులో వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అని. ఐ ఫీల్ దట్ ఈజ్ మై అచీవ్మెంట్ ఆల్సో. ఎవరు చేయలేనిది, పెద్ద పెద్ద ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ చేయలేనిది కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో చేయగలుగుతున్నాం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో సీ యూ ఆల్ గైస్. అందుకే ప్రతి ఛానల్లో ప్రతి వీడియోలో కొంచెం అయితే ప్రమోషన్ ఉంటుంది. నేనే కదా ప్రమోట్ చేసుకోవాలి మన ఛానల్ గురించి, మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే. సో నా ఎఫర్ట్స్ నేను ఎలా పెడుతున్నాను, మీ ప్రిపరేషన్లో మీరు కూడా అలాగే ఎఫర్ట్స్ పెట్టండి కన్సిస్టెంట్గా. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. ప్లీజ్ ఓన్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇనిషియేటివ్స్ అందరితో షేర్ చేయండి. మోర్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు కమ్ విత్ అస్ అండ్ టుగెదర్ వీ ఆల్ విల్ విన్ ద రేస్. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఆల్.